ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్. ఈ అధికారులకి సిగ్గు శరం లేదు అసలు. ఏమున్నా ఏదైనా పర్మిషన్ కావాలంటే కథం పైసలు టేబుల్ కింద చేతులు పెట్టాలి, పైసలు వసూలు చేయాలి. చీపురు కట్టలు మడత పెట్టి తోముకుంటా బయటికి ఆఫీసులో బయటికి తీసుకొస్తే ఇంకో అధికారికి సిగ్గు శరం వస్తుంది. సిగ్గు శరం లేకుండా మొత్తం పైసలే బుక్కేటట్టు చేస్తున్నారు అధికారులు. ఒక నిరుపేదోడు పోతే చెప్పులు తిరిగి అరిగిపోయినా కానీ ఇంకో పర్మిషన్ రాదు. ఒక బడా నాయకుడు కరోడ్పతి కబ్జా చేస్తుంటే ఇంకో 10 లక్షలు పడేసా కథం వెంబడే స్టాంపు గుద్దాలో పర్మిషన్ ఇవ్వాలి, ఇల్లు లేస్తూనే ఉంటుంది. సిగ్గు శరం ఉన్నా అది నీకు? పైసలకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు, చెరువులు కబ్జా చేస్తుంటారు, గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తారు, బఫర్ జోన్లలో కబ్జా చేస్తుంటారు. సిగ్గు శరం ఉండాలి ఏమన్నా. ధరణిలో పిఓబి నుంచి మార్పిడికి 8 లక్షల డిమాండ్. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన రైతు పక్కాగా ట్రాప్ చేసి పట్టుకున్న అధికారులు. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి కూడా. ఏసీబీ నుంచి ఎవరు తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ. లంచం తీసుకోవాలంటే వణుకు పుట్టాలి. వణుకు పుట్టాలంటే శిబురుకట్ట మడతపెట్టి పల్ల దోమాలి. పాదశప్పులు తీసుకొని పల్ల దోముతుంటే ఇంకో అధికారికి సిగ్గుశరం వస్తుంది. ఈ అవినీతి అధికారులు మోపానికి ఏడుకేళ్ళు నిరుపేదలు ఏడుకేళ్ళు కట్టాలి. పర్మిషన్ కావాలంటే పైసలు ఇచ్చేదాకా పర్మిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్ని కరెక్ట్ ఉంటాయి, పేపర్లు అన్ని కరెక్ట్ ఉంటాయి, కానీ పర్మిషన్ రాదు. ఇక కబ్జాలు చేసేటోడేమో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తాడు, పైసలు ఇవ్వగానే కథం పర్మిషన్ స్టాంప్ గుద్దాలు ఇస్తూనే ఉండాలి. సిగ్గుశరం లేని అధికారులు ఈడ సస్పెండ్ అవుతారు, ఇంకో దగ్గర డ్యూటీ ఎక్కుతారు, ఈడ సస్పెండ్ అవుతారు, ఇంకో దగ్గర డ్యూటీ ఎక్కుతారు. ఒకటే ప్రజల మీరు ఎవరన్నా పర్మిషన్లకు పోతే అడిగిరు అనుకో, ఏం లేదు చీపురు కట్టలు మడత పెట్టి దోమరు, ఇక పల్ల దోమాలి సిగ్గుశరం వచ్చేదాకా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ అధికారులు అడగరు. అదే పని చేయాలి, అది చేస్తేనే కరెక్ట్ అవుతారు.